గమ్ గమ్ గణేష బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ ఒక ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నాడు అని తెలిసి ఆ ట్రైలర్ లో పంచులో జోకులు ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ చూసి నిజంగా థియేటర్కి వచ్చాను. ఇదైతే బట్ చూడొచ్చు సినిమా అనే ఫీల్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వెన్నెల కిషోర్ అన్న కామెడీ టైమింగ్, మన రాజేష్ అన్నది, ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళది చాలా మంది చాలా ఫన్నీగా ఉంది. బట్ దీంట్లో తీసుకున్న కంటెంట్ చాలా సింపుల్ గా అనిపించింది. ఒక దొంగతనం చేసుకున్న ఒక దొంగ డైమండ్ దొంగతనం చేసి ఆ దొంగ ఎలా తప్పించుకోవాలి అని ట్రై చేస్తాడు. ఒక పొలిటీషియన్ డబ్బులు పంచి గెలవాలని చూసి ఒక పొలిటీషియన్ డబ్బులతో ఎలా గెలవాలని ప్రయత్నించిన మధ్యలో దేవుడు వీళ్ళందరితో ఎలా ఆడుకుంటాడు అనేది సినిమా. చాలా ఫన్నీగా ఉంది సినిమా అయితే. బట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటదేమో అనుకున్నాను, కానీ ఏదో సింపుల్ కాన్సెప్ట్, స్లోగా ఉంది సినిమా. పాటలు ఇంకొంచెం యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది కొన్ని చోట్ల. బట్ కొన్ని చోట్ల మాత్రం చింపేశాడు, అసలు చాలా బాగా చేశాడు. ఇమాన్యుయల్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటది. పడి 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 చచ్చిపోతాం సెకండ్ హాఫ్ లో అయితే. చాలా అంటే చాలా హిలేరియస్ గా అనిపించింది. ఇంకొంచెం కంటెంట్ లో ఇంకొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది, అక్కడక్కడ కనిపిస్తుంది అంతే. పెద్ద ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు హీరోయిన్. ఆ సినిమా మొత్తంలో ఒకే సాంగ్ చాలా బాగా అనిపించింది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే అనిపించింది. ఓవరాల్ గా సినిమా వన్ టైం వాచబుల్ అనేది నా ఒపీనియన్. బట్ మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇందులో ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ ఏంటంటే దేవుడు ఆడించే ఆట, ఆ వినాయకుడు ఆడించే ఆట. సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కాసేపు ఇంట్రెస్టింగ్ ఉంటది. స్టోరీ తెలిసిపోతుంది. ఒక ఐడియాలజీగా ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి స్టోరీ ముందే ఊహించేస్తారు. అంతా ఈజీగా అనిపించింది నాకైతే. చూడొచ్చు, స్టఫ్ ఉంది. ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూర్చున్న ఎక్కడ బోర్ అనిపించదు, కానీ కొంచెం అక్కడక్కడ ఏంటంటే స్లోగా వెళ్దాం. కొన్ని సీన్లు ఓకే వచ్చాం కదా చూద్దాం అనే ఫీల్ అయితే తీసుకొస్తుంది సినిమా. ఓవరాల్ గా బానే ఉంది. థియేటర్ కి రండి, ఎంజాయ్ చేయండి. అందరితో చిన్న పిల్లలతో సహా పడి నవ్వుకునే సినిమా అన్నాను. ఎదుగా నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. మోర్ దెన్ ఏ మధ్య వచ్చిన సినిమాలన్నిటితో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ.